ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ములుగు ఏజెన్సీలో మంచినీళ్ల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గుక్కడి నీటి కోసం గొత్తికాయల కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి నెలకొంది. చంకలో పిల్ల నెత్తిన కడవతో మహిళలు కాలినడకన వాగులు వంకలు తిరుగుతున్నారు. ఎన్నికల వేళ సమస్యలన్నీ తీరుస్తామని మాయమాటలు చెప్పిన మంత్రి సీతక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. నమ్మి ఓటేసినందుకు పడరాని పాటలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కనీస అవసరాలైనా తీర్చాలని గూడెం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏంటంటే ఎండాకాలం కూడా నీళ్ళు ఉండదు, వర్షాకాలం మేము నీళ్ళకు బాధపడుతున్నాం. ఏంటంటే ఎండాకాలం కూడా నీళ్ళు ఉండదు, వర్షాకాలం మొత్తం బురద వస్తుంది. బోర్ లేక నిర్బంధ పడుతున్నాం. అప్పుడు మాకు సీతక్క అన్ని సహకారం కల్పిస్తానని అన్నాయి. దానివల్ల మీద మాకు కొంచెం కల్పిస్తేనే కలెక్టర్ కానీ ఎవరికని మంచిగా సాయం చేస్తే రూటు గీటు అని మొత్తం చేస్తే నిర్బంధం ఉన్నటప్పుడు మళ్ళా పోవడానికి కూడా మాకు దారి మంచిగా లేవు. దానివల్ల మాకు కొంచెం సాయం చేస్తే మంచి. వర్షాకాలం బురద వస్తున్నాయి. ఇప్పుడైతే మొత్తం నీళ్ళు లేక అది కూడా బట్టలు గిట్టలు ఉతకటానికి తాగటానికి కూడా నిర్బంధం ఉంటున్నాయి. మరి దీనికోసం మాకు ఏదైనా బోరు గీరు సెంచం చేసి ఏ ఇంటికి ఆ ఇంటికి పెట్టించి మళ్ళా మాకు అందుబాటు చేసి పెడితేనే మంచిది సార్. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటి ఇబ్బందులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తాగునీటి కష్టాలు అయితే ఎండాకాలంలో మొదలైన సందర్భం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు కనిపిస్తా ఉంది. ప్రత్యక్షంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి మొత్తం వాళ్ళంతా నీటి కోసం మోసపడుతున్న సందర్భం మనం చూస్తుండగా, పట్టణాలకు సంబంధించి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే టీడబ్ల్యూఎంసీతో పాటు పలు మున్సిపాలిటీలు ఉంటాయి. జనగామ కావచ్చు, పరకాల కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, నర్సంపేటకు సంబంధించి కావచ్చు, ఇతర మున్సిపాలిటీలు కూడా కొత్తగా ఏర్పడ్డ పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలోనే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసినట్టయితే జీడీఎంసీ అంటే అప్పుడు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండేది. ఆ తర్వాత జనగామ మున్సిపాలిటీ ఉండేది. ఆ తర్వాత అన్ని కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఆ తర్వాత ఆ పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా వేసవికాలం వచ్చిందంటే ఒక ప్రణాళికాబద్ధంగా తాగునీరు అందించే విధంగా, ముఖ్యంగా తాగునీరు అందించే విధంగా అయితే ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా పట్టని కష్టాలు ఎవరూ పడలేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా నగర ప్రాంతం ఉంటుంది, పల్లెలు ఉంటాయి, ఇటు ఏజెన్సీ ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి లాంటి ప్రాంతాలే కావచ్చు, ఏదైతే ములుగు లాంటి ప్రాంతాలే కావచ్చు, ఇటు మహబూబాబాద్ వైపు ఉండేటువంటి కొత్తగూడ, గంగారం లాంటి ఏజెన్సీ ప్రాంతాలే కావచ్చు, తీవ్రమైనటువంటి కరువు బాధలు ఉండేది. ఆ తర్వాత మిషన్ భగీరథ ద్వారా అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఏ ఆడబిడ్డ తల మీద పిందె పెట్టుకోకుండా ఉండే విధంగా, వాళ్ళ కాళ్ళు కడిగే విధంగా మిషన్ భగీరథ నీళ్ల ద్వారా నీళ్ళు ఇచ్చిన సందర్భం. ప్రస్తుతం ఆ ప్రణాళికలు ఏమీ లేక దీనికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల్లో నెలకొందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా తాగునీటికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. ఏటూరు నాగారం అనే ఎక్నార ప్రాంతం చూసినట్టయితే ములుగు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఏటూరు నాగారం సంబంధించినటువంటి మనం చూసినట్టయితే అనేక గుర్తికోయ గూడాలకు సంబంధించి కూడా వాళ్ళు తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రవికాంత్, చెప్పండి, అంటే ఎన్నికల ముందు మంత్రి సీతక్క మీకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం పట్టించుకోకుండా కనీసం ప్రభుత్వ అవసరాలైనా తీర్చాలని గూడెం వాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
సీతక్క గెలుపులో ఈ గుత్తికోయ గూడెలకు సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించి ఆదివాసీలకు సంబంధించిన పాత్ర కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ ఓట్లు ఆమె గెలుపులో మంత్రిగా ఎన్నికవడంలో చాలా కీలక పాత్ర పోషించే వాళ్ళలో ఈ ఏటూరు నాగారం, మంగపేట ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుత్తికోడ గుర్రలకు సంబంధించినటువంటి ప్రజలు కారణంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కావాల్సిందల్లా ఇట్లాంటి ఎండాకాలం వస్తే కుక్కడి నీరు, ఏదైతే వాళ్ళకు కావాల్సినటువంటి రోడ్లు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో వాళ్ళ ఇవాళ తాగునీటికి కూడా కోసపడుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒక 10-15 ఏళ్ల క్రితం ఏటూరు నాగరం లాంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపించేది. వీళ్ళు ఒక సంఖ్యలో కంటిబిడ్డ తెచ్చుకొని ఓ తల మీద ఒక బిన్నె ఎత్తుకొని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి ఆ గోదావరి లో చెలిమలు తోడుకొని ఆ నీళ్లు పట్టుకొచ్చుకునే సందర్భం ఉండేది. ఎక్కడైనా బోరు వాగులు వస్తూ ఉంటే అక్కడ నుంచి పట్టుకొచ్చుకుంటా ఉంటారు, లేకపోతే ఏదైనా బావిలోకి దిగి అందులో నుంచి నీళ్లు పట్టుకొచ్చుకునే పరిస్థితులు ఉండేది. మళ్ళీ ఆ పరిస్థితులన్నీ ఉత్పన్నమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు మా గూడానికి రోడ్డు వేపిస్తామంటారు, కరెంటు ఇస్తామంటారు, తాగునీరు ఇస్తామంటారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకి పట్టించుకునే నాదుడే కరవయ్యారన్నటువంటి ఆవేదన అయితే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్లో, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్లో మనకు కనిపిస్తా ఉంది. కనీసం బుక్కడు నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అన్నటువంటి ఆవేదన వాళ్ళైతే వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇంటిల్లి పాది కూడా కేవలం వాళ్ళ పనులన్నీ వదులుకొని తాగునీటి కోసమే కిలోమీటర్ల కొద్ది వెళ్ళి నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి మనకు దాపురిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరోవైపు పట్టణ ప్రాంతాలకు సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే పరకాల పట్టణానికి సంబంధించి కావచ్చు, ఇతర పట్టణాలకు సంబంధించి కూడా మనం చూసినట్టయితే 2-3 రోజులకు ఒకసారి నల్ల నీళ్ళు వచ్చే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మిషన్ భగీరథ నీళ్ళు అంటే మిషన్ భగీరథ ద్వారా ఒక ప్రణాళిక చేసి ప్రతి గ్రామానికి ఒక ప్రణాళికబద్ధంగా నీళ్లు అందించే పరిస్థితి నుంచి ఒక 15-20 రోజుల నుంచి అయితే పట్టణాల్లో కూడా ఈ తాగునీటి సమస్య అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పొద్దునిస్తారా, సాయంత్రం ఇస్తారా, ఈ నల్లా నీళ్ళు అనేది అర్థం కాక అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బందులు పడతా ఉన్నాం. మనం కొత్త మాట్లాడుకునే విషయం అంతా కూడా పరకాల పట్టణానికి సంబంధించి 15-20 రోజుల నుంచి కూడా అక్కడి పట్టణ వాసులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. పగలిస్తారా నీళ్లు, లేకుంటే రాత్రి ఇస్తారా, లేకుంటే సాయంత్రం ఇస్తారా అనేది అర్థం కాని స్థితిలో వాళ్ళైతే కనిపిస్తా ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మనం ములుగు జిల్లా కూడా చూసుకున్నట్టయితే ఇటు గోవిందరావుపేట కావచ్చు, ములుగు కావచ్చు, ఇటు వెంకటాపూర్ కావచ్చు, ఈ మండలాలకు సంబంధించి వాటర్ ఏదైతే కలుషితంగా వస్తా ఉంది, ఆ నీళ్లు సరిగా ఉండడం లేదు, మురికిగా వస్తా ఉన్నాయి, దుర్వాసన వస్తుంది ఆ వాటర్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ పెట్టి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కనీసం స్పందన లేదు. అలాంటి నీళ్లు ఎలా తాగాలన్నటువంటి అంశం అయితే అక్కడి ప్రజల ద్వారా మనకు వ్యక్తం అవుతా ఉంది. ప్రధానంగా ఏవైతే బోరు బావుల దగ్గర వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళి మళ్ళీ వాటర్ అంతా కూడా, తాగునీరు అంతా కూడా అక్కడి ప్రజానికం అంతా తెచ్చుకుంటున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. కానీ సమస్యను పరిష్కరించడంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఆ పక్కన ఆ విషయంలో దృష్టి కూడా సాధించలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు చాలా పట్టణాల్లో తాగునీరు సరిగా రాక ఏదైతే వాటర్ ప్లాంట్ల మీద 10 రూపాయలు 20 రూపాయలు ఒక టిన్ను చొప్పున 15 లీటర్ల టిన్నుకు సంబంధించి 20-30 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిన దుస్థితి మనకు కనిపిస్తా ఉంది. హన్మకొండ లాంటి, వరంగల్ లాంటి పట్టణాలను మనం చూసినట్టయితే దాదాపు 50 రూపాయల వరకు కూడా ఆ టిన్ను ఖరీదు మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే యథేచ్ఛగా ఏదైతే వాటర్ ప్లాంట్స్ కూడా పెరిగిపోతా ఉన్నాయి. దీని అంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఏదైతే పని లోపమే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటికి ప్రజలు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాగునీటి కోసం మహిళలు కొన్ని కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సీతక్క ప్రజా సమస్యలను కనీస అవసరాలన్నీ తీర్చాలని గూడెం వాసులు డిమాండ్ చేస్తున్నారు.